నా ఫ్రెండ్ రాజేష్ ఫోన్ చేశాడు. చెప్పు రాజేష్. మమత, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఏంటి నీకు దగ్గరగా వచ్చేసాను నేను. ఓ చాలా మంచిది. చాలా రోజులైపోయింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు కలిసాం. 12 ఏళ్ళైంది. అదే మమత, నిన్ను చూడాలని నాకు చాలా ఇదిగా ఉంది. మరి ఎప్పుడు దర్శనం? నీ ఇష్టం, ఎప్పుడొచ్చినా పర్లేదు. అరే అలా అంటావేంటి? మరి మీ ఆయన? మా ఆయన ఆఫీస్కి వెళ్ళారులే. ఆయన లేనప్పుడు నేను వస్తే ఆయన ఏమన్నా అనుకుంటాడేమో. ఆయన అలాంటి వారు కాదులే, చాలా మంచివారు, అర్థం చేసుకునే మనిషి. అయినా నువ్వు నేను ఏం చేస్తామని, జస్ట్ ఫ్రెండ్స్మే కదా, పర్లేదురా. సరే మరి వస్తున్నా. ఓకేరా. పాపం రాజేష్, ఎప్పటిదో మా పరిచయం. సన్నగా పక్కగా ఉండేవాడు, బాగా అల్లరి చేసేవాడు. ఆ రోజుల్లో చాలా మంది చేత దెబ్బలు తినేవాడు. అలాంటి వాడిని చూడాలని నాకు సరదాగానే ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నాడో. ఎస్ కమిన్. హలో మమత, ఎలా ఉన్నావు? అరే నువ్వు చాలా మారిపోయావే. ఇలా ఉండేదానివి అలా అయిపోయావు. హే రాజేష్, కూర్చో. నువ్వు మాత్రం అలాగే ఉన్నావురా. కూర్చో. ఏంట్రా విశేషాలు? ఎంతమంది పిల్లలు, ఎంతమంది భార్యలు? ఏదో నీ దయవల్ల ఒక్కటే భార్య, ఒక్కడే బాబు. మరి నీ సంగతి ఏంటి? నాకు నీ దయ వల్ల ఒక్కడే మొగుడు, ఒక్కతే పాప. సరే చెప్పరా రాజేష్, టీయా కాఫీ తాగుతావా? ఏమీ వద్దు, నీ పలకరింపే నా పులకరింపు. అంటే కడుపు నిండిపోయింది అంటున్నా. అబ్బా, నీ జోకులు అలాగే ఉన్నాయిరా. నువ్వు మారలేదు, నీ జోకులో మారలేదు. మరి ఇంకేంటి, మా అన్నయ్య నిన్ను బాగా చూసుకుంటున్నాడా? బాగా అంటే అదే బాగా అంటే అదే అమ్యా బాగా చూసుకుంటున్నావు లేదా అని. నీ అర్థం నాకు బాగా అర్థమైంది లేరా. బాగానే చూసుకుంటున్నారు, నాకేం లోట్లేదు. నీ మొహంలో కనిపిస్తుందిలే, తిగా ఉన్నావు. ఫ్యామిలీకి కావాల్సింది అదే కదా. సరేరా, నువ్వేం వ్యాపారం చేస్తున్నావు? నాదా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. అంటే అంటే ఇక్కడ వస్తువులు అక్కడ, అక్కడ వస్తువులు ఇక్కడ. అవే ఏం వస్తువులు? అదే రకరకాల వస్తువులు. స్మగ్లింగ్ కానీ ఏమైనా చేస్తున్నావా? చచ్చా, అది కాదు. మందంతా నిజాయితీ వ్యాపారం. అంటే డబ్బులు తీసుకుంటాం, మెటీరియల్ పంపిస్తాం. అదే పబ్లిక్ రిలేషన్స్. ఏంటోరా, ఇప్పటికీ నీ వ్యాపారాలేంటి నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా ఏదైనా చేస్తే పలానా వస్తువు అని చెప్తారు, నువ్వు మాత్రం ఏదో దాస్తున్నావు. సరే, నీ వ్యాపారాలు నాకెందుకులే గాని, మొత్తం మీద బానే ఉన్నావు. సరే. అవునరా, అక్కడ మనకి సన్నగా జ్యోతి అని ఒక అమ్మాయి ఉండేది కదా. ఆ అమ్మాయి ఎప్పుడు నీ వెంట పడుతూ ఉండేది కదా. ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేసావు? అమ్మేశా. అంటే సారీ, బాగా సెటిల్ చేశానని గట్లా. ఓ, సెట్ చేసావా? ఇంకా ఎవరా మన పాత ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తున్నారా? బోళ్ళంతమంది. అందరి నుంచి నేనే తప్పించుకుని తిరుగుతున్నాను. ఎందుకు? అదే అప్పుడు అడుగుతున్నారు. ఊరుకోరా, నిన్నెవరు అప్పడుగుతారు? నువ్వే అందరినీ అడుగు తినేవాడివి యూనివర్సిటీలో. ఎక్స్క్యూజ్ మీ. సరే సార్, చాలా ట్రై చేస్తున్నాను సార్. ఇప్పుడు నా చేతిలో ఎవరు లేరు సార్. గణేష్ పండగ కదా సార్, నవరాత్రులు. ఈ 9 రోజులు కష్టమే సార్. అదేంట్రా అలా అంటావు? నువ్వేదో ట్రై చేస్తావని నీకు డబ్బులు కూడా ముందే ఇచ్చాను కదా. ఇచ్చారు సార్, ఇలా చేస్తే కానీ
నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వు తీసుకొస్తావని నేను రూమ్లోనే కూర్చున్నాను. అదే సార్ ట్రై చేస్తున్నాను. అదే నాకు అర్థం కావట్లేదు సార్. అర్థం కాదంటావేంట్రా? డబ్బులు తీసుకొని చిటికేస్తే 100 మంది వస్తారు, చిటికేస్తే 1000 మంది వస్తారంట. ఒక్కదాన్ని చూడడానికే తిప్పలు పడిపోతాను. అర్థం చేసుకోండి సార్. సార్ నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి. నా దగ్గర 3 నంబర్లు ఉన్నాయి, ట్రై చేస్తా. సరే, 1 అవర్ టైం, ఓకేనా? సరే సార్. ఓ దేవుడా, 1 అవర్లో ఎవరు సెట్ చేయాలి? అసలు ఎవరు దొరకట్లేదు. ఏంట్రా అంత హైరాణ పడిపోతున్నావు? ఏంటా ఫోను? నీకొద్దులే, అది బిజినెస్ మ్యాటర్. ఏంట్రా ఇందాక నుంచి బిజినెస్ అంటున్నావు, అడిగితేనేమో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని చెప్తున్నావు. ఇంతకీ ఆ బిజినెస్ అంటే చెప్పు. ఆ విషయం వదిలేయి, నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది. పర్లేదు చెప్పరా. నిజం చెప్పాలంటే నేను చేసేది లెదర్ బిజినెస్. అంటే చెప్పులు కుట్టుకుంటున్నావా? అబ్బే చచ్చా, నేను చెప్పులు కుడతామేంటి? స్కిన్ బిజినెస్. స్కిన్ బిజినెస్సా? ఇలాంటిది నేను ఎప్పుడు వినలేదురా. గొర్రెతోళ్ళేమో నమ్ముతున్నావా? చచ్చే, స్కిన్. ఇప్పుడు నీ స్కిన్ ఉందా? ఈ స్కిన్తో బిజినెస్. అయినా నాకు అర్థం కాలేదురా. అంటే మానవ శరీరంలో ఉన్న స్కిన్ తీసి అమ్ముతున్నావా? సరే అదే అనుకో. చిచి, అయినా అదేం వ్యాపారం రా? సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్పేస్తున్నా. బయట చెప్పకు, చెవులు చెప్పేస్తా. చిచ్చిచ్చి, అయ్యయ్యో, ఆ బిజినెస్ నువ్వు చేసేది? మేమప్పుడే అనుకున్నాం నువ్వు పెద్దయ్యాక ఇలాంటి వ్యాపారాలే చేస్తావని. ఏం బిజినెస్ రా అది? ఛ, అలాంటి పరువు పోయే పనులెందుకు? ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోరా. ఇదిగో, ఇన్ని చోట్ల ట్రై చేశాను, అందరు నన్ను రిజెక్ట్ చేశారు. నాకు ఏదీ నచ్చలేదు. నా మనసుకు నచ్చిందే ఇది. అబ్బా అబ్బా, మళ్ళీ ఫోన్ చేశాడు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అబ్బా, ఓ ఈయనేనా మీ క్లయింట్? అవును, చాలా మంచోడు, డబ్బు లెక్కే చేయడు, అమ్మాయిలంటే పిచ్చి. టైంకి అమ్మాయి దొరకకపోతే వాడి పిచ్చెక్కిపోయిద్ది. అవునా? అయ్యో పాపం. అదే నాకేం చేయాలో అర్థమే కావట్లేదు. ఏ నీ లిస్ట్లో ఎవరి నెంబర్స్ లేవా? అందరికి ఫోన్ చేశాను, అందరూ ఊరెళ్ళిపోయారు. ఒకే ఒక నంబర్ ఉంది కానీ హెల్త్ బాగలేదు. ఇప్పుడు ఆ క్లయింట్ని కనుక చెడగొట్టుకుంటే నాకెంతో లాసు. అతనిదేముంది, అతను విలాస పురుషుడు. అవునా? ఒరే రాజేష్, ఆ ఆఫర్ నాకివ్వరా. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నిజమేరా, ఆ ఆఫర్ నాకివ్వు. జోక్ చేయకు. జోక్ కాదురా, సీరియసే. నాకు అతన్ని చూశాక ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది. మమత, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? నేను అనుకున్నానులే. ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక ఎఫైర్, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్. ఓకే, నువ్వు మనస్ఫూర్తిగా వెళ్తావా? వెళ్తాను. ప్రామిస్? గాడ్ ప్రామిస్. రియల్లీ? ఎస్. ఓకే, ఇప్పుడే డీల్ మాడతాను. సరేగా, నీకెంత కావాలి? ఎంత ఇస్తారు? మామూలుగా అయితే 25,000 ఇస్తారు. నువ్వు కాబట్టి ఇంకో 15 ఎక్స్ట్రా అడుగుతాను. టోటల్ 45, అంటే ఒక 50,000 అనుకో. ఓకేనా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. సరే, నువ్వు రెడీ అవ్వు. ఈ లోపు నేను క్లయింట్తో మాడతాను. ఓకే, నేను రెడీ అవుతాను. ఆగు,
నిజమేనా? జోక్ చేస్తున్నావా? నీకు గాడ్ ప్రామిస్ అని చెప్పాను కదా, సరే. వస్తాను. అలాగే. నీకోసమైనా వస్తాను, నీకు హెల్ప్ చేస్తాను. ఓకే. డోంట్ వరీ. ఓకే. హలో సార్, లక్కీ సార్, మీరు నక్కని తొక్కారు. మామూలు అమ్మాయి కాదు సార్, అసలు ఈ ఫీల్డే కాదు, ఫ్యామిలీ, పక్కా ఫ్యామిలీ, 100%. మీరు చూస్తే పక్కా ఫ్లాట్ అయిపోతారు. బాగుంటుందిరా. సూపర్ సార్, మీరే చూస్తారు కదా, చూస్తే షాక్ అయిపోయి మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఫ్యామిలీ సార్. ఒకప్పుడు నా క్లాస్మేట్ మమత అని, ఎక్సలెంట్. మీరైతే రెడీగా ఉండండి. అలాగే. ఓకే సార్, థ్యాంక్ యూ. అబ్బా, ఒక పని అయిపోయిందిరా బాబు. అయినా నిజంగా మమత వస్తుందంటావా? సరే చూద్దాం. వావ్, సూపర్. నిన్ను చూస్తే క్లయింట్ ఎగిరి గంతేస్తాడు. ఓకే, నాదో కండిషన్ రా. చెప్పు. నేను ఆయన ప్లేస్కి రాను. ఆ, నేను మా ఫ్రెండ్ ఇంట్లో సరే. ఉంటాను, నువ్వే ఆయన్ని తీసుకొని వచ్చి. ఓకే, మరీ మంచిది. సరే, నా లొకేషన్ పెట్టు, నేను తీసుకొస్తాను. ఏమంటావు? సరే, పద, ఓకే, కమాన్. రండి సార్, లోపల రండి. సార్, ఒక మాట. ఈమె మమత, ఫ్యామిలీ, జాగ్రత్త చూసుకోండి. డన్. ఓకే సార్, ఎంజాయ్. అబ్బా, సూపర్ ఫిగర్, బ్యాక్ సైడ్ సూపర్, పర్ఫెక్ట్. ఓకే మమత, నీ వెనకందాలు సూపర్గా ఉన్నాయి. మరి నీ ముందు భాగం చూపెట్టు. ఒక్కసారి నీ పేసు టర్నంగిస్తే నీ ముందు అందాలను చూసి ఆనందిస్తాను. నా ఫీజుతో పనేముందండి, మీకు కావాల్సింది శరీరమే కదా. ఈ మాట ఎక్కడో విన్నట్టుంది. లేడీస్ వాయిస్ అలాగే ఉంటుంది. ఏంటి సిగ్గా? అవునండి, నాకు మొదటిసారి. నాకు మగవాళ్ళంటే సిగ్గు. అవును, చెప్పాడులే, ఏదో పాపం అవసరాల కోసం ఈ రంగంలోకి వచ్చావని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే నాతో నీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు, చాలా స్మూత్గా జరిగిపోద్ది. నువ్వు కొద్ది కోఆపరేట్ చేస్తే సరిపోద్ది. ఏది, ఒకసారి నా వైపు తిరుగు. హలో, వినిపిస్తుందా? నేను మాట్లాడేది నీతోనే. ఏంటి అలా నిల్చుండిపోయారు? నేను మీ క్లయింట్నండి. ఇప్పుడు మీరు నన్ను ఆనందపరచాలి. ఈ ఫీల్డ్ కొత్త అనుకుంటా. ఏంటి, నా మాటలు మీకు వినిపిస్తుందా లేదా? సరే, నీకిష్టం లేనట్టుంది, నేను వెళ్తున్నా. ఆగండి. అయ్యో ఆగండి, నాకు కొంచెం సిగ్గెక్కువ అండి.
నేను మనిషిని డైరెక్ట్గా చూడలేను. ఓహో, మరి అలా చెప్పొచ్చు కదా. మీరు వచ్చిన పని చూసుకోండి సార్. సరే, పని చూసుకుంటానులే గాని చూసుకోవాలన్నా చేసుకోవాలన్నా మరి మన ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడాలి కదా. మీకు నా ఫేస్తో పనేముందండి? మీకు కావాల్సింది అదే కదా. రండి, లైట్ ఆర్పేసి రండి. లైట్ ఉంటే ఏమైంది? అదేంటి అంత మాట అనేశారు? అవునండి, ఈ పనికొచ్చే వారికి ఫేస్తో పనేముంది? నేను చెప్పింది నిజమే కదా. సరే, అవన్నీ తెలుసు కానీ ఒక్కసారి నా వైపు తిరుగు, అవన్నీ నీకే అర్థమవుతుంది. నువ్వేంటి ఎక్కడున్నావు? ఏంటి నువ్వా? నేనే. నువ్వేంటి ఇక్కడున్నావు? నా గురించి సరే, నువ్వెందుకు వచ్చావు? నీకెందుకు ఇలాంటి పాడు బుద్ధి ఏర్పడింది? నీకేం తక్కువ చేశాను? ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు? ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఇప్పటినుంచో కాదండి, ఇప్పుడే వచ్చాను. మీరెప్పుడైనా నా గురించి ఇంట్లో అసలు పట్టించుకున్నారా? భార్యను సంతోషపెట్టాలని ఎప్పుడైనా ప్రేమగా చూసారా? నాకు సంతోషాలుండవా? సారీ మమత, నన్ను క్షమించు. నిన్ను దూరం పెట్టాలని కాదు మమత, నాకేదో పని ఒత్తిడి వల్ల. అయినా నేను చేసేది తప్పే. పరాయి ఆడదాన్ని కోరుకోవడం ముమ్మాటికి తప్పే. ఇంట్లో ఇంత అందమైన భార్యను పెట్టుకొని పరాయి స్త్రీల కోసం పోకలాడడం తప్పే. నన్ను క్షమించు మమత, నీ కాళ్ళు పట్టుకుంటాను. వద్దండి, మీలో ఈ మార్పు చాలు. నన్ను కూడా క్షమించండి. ఏదో మీలో మార్పు తెప్పించడం కోసం ఇలా ప్రవర్తించానే తప్ప నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదండి. క్షమించండి. ముందు ఇలా వేషలాగా నిలబడ్డానికి రాలేదు. అతను నా క్లాస్మేట్. చాలా రోజుల తర్వాత ఫేస్బుక్లో కనిపించాడు. నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి అని అన్నాడు. నేను తనని క్యాజువల్గా ఆహ్వానించాను. తీరా వచ్చాక అతనెవరో క్లయింట్కి సర్వీస్ చేస్తున్నాడని మాటల సందర్భంలో తెలిసింది. అక్కడ మీ ఫోటో చూశానండి. అయ్యో, నా భర్త ఇలాంటివాడా? ఒక్కసారిగా నా గుండె పగిలిపోయిందండి. ఆ క్షణమే నాకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. కానీ మిమ్మల్ని మార్చుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి ఇలా వచ్చాను. మీకోసం ఇలా తయారయ్యాను. నన్నెప్పుడు మీరు ఇలా చూసుండరు. ఇప్పుడు నా కళ్ళు తెరిపించావు. భార్య విలువేమిటో నాకు నేర్పించావు. ఇక జీవితాంతం నీతోనే కలిసి ఉంటా. నా మనసులో మరొక స్త్రీకి చోటివ్వను. జీవితాంతం నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటా. బాధపడకు, నేనున్నానుగా. రుచుల కోసం, పరస్త్రీ ఆరాటం కోసం వెంపర్లాడితే ఇదిగో పర్యవసానం ఇలాగే ఉంటుంది. వేష స్థానంలో తన సొంత భార్యను చూసి షాక్ అయిపోయాడు. అలాంటి పరిస్థితిలో అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అలాగే భర్త కోసం వేషాల అలంకరించుకొచ్చిన ఆ అమ్మాయి తెగువను కూడా మనం మెచ్చుకుని తీరాల్సిందే. ప్రతి దంపతుల జీవితాల్లోనూ ఇలాంటి మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే.